హాయ్, వెల్కమ్ టు సత్య స్టాక్స్. 10th మార్చ్ నాడు నిఫ్టీ ఏ విధంగా రిప్లై ఇస్తుంది, సో దాంతోపాటు మీరు ఏ విధంగా ట్రేడ్ చేయాలి మొదలైన అంశాలు ఎడ్యుకేషన్ పర్పస్లో డిస్కస్ చేద్దాం. సో నిన్న మీకు ఇక్కడ కనిపిస్తున్నది నిఫ్టీ 22,552 22,552 దగ్గర క్లోజ్ అవటం జరిగింది. జస్ట్ 7 రూపీస్ పాజిటివ్తో మాత్రమే క్లోజ్ అవటం జరిగింది. సో ఇది మనకు నిఫ్టీ 1 డే చార్ట్ క్లియర్గా కనిపిస్తుంది. సో మొత్తం ట్రెండ్ అంతా కూడా డౌన్ ట్రెండ్లో కనిపిస్తున్నది. సో ఇక్కడ మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూస్తే ఈ ఏరియా మనకు మార్నింగ్ స్టార్ సిగ్నల్ ఇచ్చింది. ఇది మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో నేను చెప్పాను. సో ఈ మార్నింగ్ స్టార్ ఇంతవరకు కూడా మనకు వర్కౌట్ అవ్వటం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ క్లారిటీ కావాలి. సో నిన్న ఇక్కడ క్లోజ్ అవ్వటం జరిగింది. ఇది క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ మీకు 3 సింగిల్ డోజీలు కనిపిస్తున్నాయి. డోజీ తర్వాత డే గ్యాప్ డౌన్ అవ్వటం జరిగింది 28th ఫిబ్రవరి. తర్వాత మళ్ళీ ఈ ఏరియాకి వచ్చి క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఏరియా దగ్గర ఒక లైన్ గీస్తాం. దీని తర్వాత ఇది పైకి ఎంతవరకు వెళ్ళచ్చు, దీని టాప్ ఏదైతే ఉన్నదో ఈ మూడింటిది కలుపుతూ 22,657 అండి. సో రేపు ఒకవేళ నిఫ్టీ పాజిటివ్లోకి వెళ్తే 22,657 ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫామ్ అవుతున్నది. అంతవరకు వెళ్ళే అవకాశం ఉంది. సో రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డైరెక్ట్గా దీన్ని టచ్ చేసి సైడ్ వేస్కైనా వెళ్ళచ్చు, లేదా మామూలుగా ఓపెన్ అయ్యి ఇంతవరకు వెళ్ళచ్చు. సో ఇది రేపు రెసిస్టెన్స్గా వ్యవహరిస్తుంది. ఫస్ట్ పాయింట్ క్లియర్. సెకండ్ పాయింట్, దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయ్యి 15 minutes క్యాండిల్ క్లోజ్ అయ్యి తిరిగి ఒకసారి పుల్ బ్యాక్ అయ్యి మళ్ళీ దాని తర్వాత ఈ 15 minutes క్యాండిల్ని క్రాస్ చేస్తే అప్పుడు మాత్రమే నిఫ్టీ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు ఇదే 22,657 రెసిస్టెన్స్గా వ్యవహరిస్తుంది. ఫస్ట్ పాయింట్ క్లియర్. నెక్స్ట్ ఇది ఒకవేళ డౌన్లోకి వెళ్తే ఎంతవరకు వెళ్ళచ్చు. సో ఇది డౌన్లోకి వెళ్తే మనకు 22,462 ఒక 4-5 మార్కులు అటు ఇటుగా ఇది రేపు సపోర్టివ్గా వ్యవహరించడం జరుగుతుంది. 22,466 ఇది సపోర్టు, ఇది రెసిస్టెన్స్ రేపటి నిఫ్టీ లెవెల్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొక విషయం కనిపిస్తున్నది. MACD ఇప్పుడే క్రాస్కి సిగ్నల్గా ఉన్నది. హిస్టోగ్రామ్ రెడ్ వీక్ అవుతున్నది, అంటే దీన్ని బుల్లిష్ ప్యాటర్న్గానే మనం పరిగణిస్తాము. లాంగ్ టర్మ్ కాదు, రేపటి వరకు మాత్రమే. ఇది నేను క్లాస్లో చెప్పాను ఏ ప్యాటర్న్స్ ఎక్కడెక్కడ మీకు వర్కౌట్ అవుతాయి అని. సో బుల్లిష్ ప్యాటర్న్లోనే ఉన్నది ఇది. అండ్ RSI చూస్తే మనకు ఇంకా ఓవర్సోల్డ్లోనే కనిపిస్తున్నది. యాక్చువల్లీ ఇది ఓవర్సోల్డ్, ఇంకా పర్వాలేదు. RSI స్ట్రెంత్ కూడా దీంట్లో ఉన్నది, ఇంకా పెరగటానికి కూడా. సో ఓవరాల్గా రేపటి నిఫ్టీ ట్రెండ్ బుల్లిష్ అవుతున్నది. సో ఇవి లెవెల్స్. దీని తర్వాత మనం దీనిని మరి కొంచెం విశ్లేషణ చేస్తే సేమ్ ఆప్షన్ చైన్లో కూడా మనకు ఇవే కనిపిస్తున్నాయండి. ఆప్షన్ చైన్ మనం నిఫ్టీ చూస్తే ఇక్కడ 22,600 దగ్గర చూడండి, 22 కోట్ల మంది ఇక్కడ కాల్ రైటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ జస్ట్ మనకు 16 ఉండటం జరిగింది. సో ఇక్కడ 22,600 స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా వ్యవహరిస్తుంది. కాల్ రైటర్స్ ఎక్కువగా ఉన్నారు. సో సపోర్ట్ ఇక్కడ చూస్తే ఫస్ట్ మేజర్ సపోర్టు 22,500, ప్రస్తుతం 22,552 దగ్గర ఉంది నిఫ్టీ. 22,500 ఫస్ట్ కొద్దిగా సపోర్ట్గా వ్యవహరిస్తుంది. ఇక్కడ 24 కోట్ల మంది పుట్ రైటర్స్ ఉన్నారు, కాల్ రైటర్స్ 14,000 మాత్రమే
14 crores మాత్రమే ఉండటం జరిగింది. ఒకవేళ ఇది లెవెల్ కానీ బ్రేక్ అయితే నెక్స్ట్ ఇక్కడ చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. 14 crores పుట్ రైటర్స్ కనిపిస్తున్నారు. 2.8 crore మాత్రమే కాల్ రైటర్స్ కనిపిస్తున్నారు. సో నెక్స్ట్ 22,400 లెవెల్స్ మనకు స్ట్రాంగ్ సపోర్టివ్గా కనిపిస్తున్నాయి, సపోర్టింగ్ లెవెల్స్. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే 22,400 ఇంకా నిఫ్టీ కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. పైకి వెళ్ళటంలో ఫస్ట్ 22,600 ఒక రెసిస్టెన్స్గా వ్యవహరిస్తున్నది. దాని తర్వాత ఎక్కువ కాల్ రైటింగ్స్ కనిపిస్తున్నది మనకు 22,700. 16 crore వరకు కూడా ఇక్కడ కాల్ రైటర్స్ ఉన్నారు. జస్ట్ 3.7 మాత్రమే పుట్ రైటర్స్ ఉన్నారు. సో టాప్ లెవెల్లో 22,700, బాటమ్ లెవెల్లో 22,400. ఈ రేంజ్లోనే నిఫ్టీ రేపు పైకి కిందకి కదిలే అవకాశం ఉంటుంది. సో కాల్ సెల్ పెట్టుకోవాల్సిన వాళ్ళు ఇక్కడ పెట్టుకోవచ్చు, పుట్ సెల్ పెట్టుకోవాల్సిన వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు. ఆప్షన్ సెల్ చేసుకునే వాళ్ళు ఇక వాళ్ళు చార్ట్ అవన్నీ ప్రకారం వాళ్ళు డెసిషన్స్ అనేది తీసుకుంటారు. సో దాంట్లో కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో చార్ట్లో నేను చూస్తే ఇంకా మనకు రేపటి ఈ విషయము దీన్ని తీసేద్దాం. లైన్స్ తీసేసిన తర్వాత ఇది ఇంకా ఛానల్లోనే ఉన్నది. మనకు ట్రెండ్ ఇటే కొనసాగిస్తున్నది, ఇదే ట్రెండ్లో కొనసాగుతున్నది. టాప్ బాటమ్, టాప్ బాటమ్, టాప్ బాటమ్, టాప్. సో వెళ్తున్నది ఇప్పుడు టాప్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కానీ మనకు క్లారిటీ రాదు. అదే 22,700. సో సిగ్నల్ అయితే పాజిటివ్గానే ఉంది, ఇక్కడ కూడా పాజిటివ్గానే ఉన్నది. సో ఆర్ఎస్ఐ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. రేపు మార్కెట్ దాదాపు పాజిటివ్గానే ఉంటుంది. ఏమైనా కానీ మెంబర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది లెవెల్ టు లెవెల్ ప్లే చేయటం రావాలి. మార్కెట్ పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా దాంతో నాకు సంబంధం ఏమీ లేదు. ఎట్లా ఉన్నా కానీ నేను డబ్బులు సంపాదించడం అయితే జరుగుతుంది. సో దానికి ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడికి, ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడికి, ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇది, ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇటువైపు, ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇటు. సో లెవెల్ టు లెవెల్ ప్లే చేయటం అన్నది ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మీకు ఇంకా ఎఫిషియెంట్గా ఉంటుంది. సో దానికి మనం సత్య స్టాక్స్ www.satyastocks.com. సో ఇందులో రిజిస్టర్ అయితే మనకు మీకు తెలుస్తుంది. ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి, క్లాసెస్ వినండి. క్లాసెస్ విన్న తర్వాత మీకు నాలెడ్జ్ వస్తుంది. సో అదేవిధంగా ఎవరైతే మన మెంబర్స్ ఉన్నారో, మన క్లాసెస్ తీసుకుంటున్న వాళ్ళు, సో 6 months వరకు కూడా ఓన్లీ ఈక్విటీలో మాత్రమే ఉండండి, ఈక్విటీలో మాత్రమే ట్రేడ్ చేయండి. మీకు ఏమన్నా స్టాక్స్ వస్తే 1% ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. దాని తర్వాత నేను క్లాస్లో చెప్పాను ఏ విధంగా 80MA పైన మీరు మీ ప్రాఫిట్ని కంటిన్యూ చేస్తారని. 1% ప్రాఫిట్ అయితే డైలీ సంపాదించుకుంటూ ఉంటారు. అలా 100 daysలో మీ క్యాపిటల్ని 100 చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీరు దీనిని చేస్తూ ఉంటారో అప్పుడు మీరు ఆప్షన్లో ట్రేడ్ చేయటానికి ధైర్యం పెరుగుతుంది. సో ఎవరు ఫ్రెషర్స్ ఆప్షన్స్కి వెళ్ళొద్దు తొందరపడి. సో ఇక్కడ సీనియర్ అండ్ ఫ్రెషర్ అంటే ఒక 2 ఏళ్ల నుంచి నేను స్టాక్ మార్కెట్ చేస్తున్నా అండి, నాకు ఐడియా ఉంది అంటే అది కాదు ఇక్కడ నేను అంటున్నది. ఆ సీనియారిటీని కన్సిడర్ చేయొద్దు. ఇక్కడ నువ్వు లెవెల్ టు లెవెల్ ప్లే చేయటం వచ్చిందా రాలేదా, సో ఆ లెవెల్లోని సైకలాజికల్గా ఎట్లా ఉన్నావు, ఇక్కడ మార్కెట్ చార్ట్ చూసి సైకలాజికల్గా ఏ విధంగా రిప్లై అవుతున్నది. సో అక్కడ నువ్వు ప్రాపర్ స్టాప్ లాస్ పెడుతున్నావా లేదా, ప్రాపర్గా ఈ ఛానల్ని క్యాచ్ చేస్తున్నావా లేదా, ఇవి రావాలి మనకు. ఇక్కడ మనం ప్రాఫిట్ ఎర్న్ చేయటం కన్నా కూడా ఇప్పుడు మీరు ప్రాక్టీస్లో ఉన్నారు, ప్రాఫిట్ ఎర్న్ చేయటం ఇది పెద్ద ఇష్యూ కాదు, అది ఈజీగా వస్తుంది.
ప్రాఫిట్ కాదు ఇక్కడ మన ఉద్దేశము, ప్లే చేయటం రావాలి. నేను ఈ లెవెల్ దగ్గర ఉన్నాను, నెక్స్ట్ నా టార్గెట్ ఈ లెవెల్ అవుతుంది. సో ఈ లెవెల్ వరకు నాకు ఏమేమి క్లాస్లో నేర్చుకున్నాను, దాన్ని ఏ విధంగా ఈరోజు ఎగ్జిక్యూట్ చేశాను. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే వెంటనే నేను ఎక్కడ స్టాప్ లాస్ తీసుకోవాలి, ఇటువంటివి ప్రాక్టీస్ చేయండి. అందుకు నేను మీకు ఈ సర్వీస్ రూపంలో కాల్స్ కానీ ఏమైనా చెప్పినా కానీ దానికి ఉపయోగపడతాయి. సో ఆ విధంగా చేస్తేనే మనకు ఇక్కడ స్ట్రెంగ్త్ వస్తుంది. సో టైం ఫ్రేము డే ట్రేడింగ్ చేసేవాళ్ళు 5 మినిట్సే తీసుకోండి. ఉదాహరణకి 5 మినిట్స్ తీసుకున్నప్పుడు ఇగో నేను ఇక్కడ సపోర్ట్ తీసుకుంటాను. సో ఇక్కడ పిన్ బార్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ నుంచి నేను ముందుకెళ్తాను. నేను మీకు క్లాస్లో ఈఎంఐస్ని ఏ విధంగా స్టడీ చేయాలి, అదేవిధంగా సిపిఆర్ని ఏ విధంగా స్టడీ చేయాలి, ఇవన్నీ కూడా చూపించాను. సో క్లాస్ విన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు సిపిఆర్ పైన ఉన్నది, ఏటీఎంఐ పైన ఉన్నది, నేను ఈ ఏరియాలో ఎంట్రీ అవుతాను. ఇక్కడి నుంచి నాకు ఇదంతా కూడా ప్రాఫిట్ వస్తుంది. సో వెంటనే ఇది ఇక్కడికి వెళ్ళిన తర్వాత టాప్ లెవెల్లో ఏటీఎంఐకి దూరంగా ఉంది కాబట్టి నేను బ్యాక్ అయిపోతాను. సో నేను తీసుకునేటప్పుడు ఏమేమి అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నాను, ఇక్కడ ఒకటి ఏటీఎంఐని తీసుకున్నాను, 2 ఎంఏసిడి సిగ్నల్ లైన్ తీసుకున్నాను, 3 హిస్టోగ్రామ్ తీసుకున్నాను, 4వది ఆర్ఎస్ఐ స్ట్రెంత్ తీసుకున్నాను. నేను ఈ 5 ఇండికేటర్స్ తోటి 5 టెక్నికల్ ఇష్యూస్ తోటి నా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవటం జరిగింది. దీనిని నేను మీకు ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నాను. సో మీకు కాల్ ఇవ్వగానే అది ప్రాఫిట్లోకి వెళ్ళిపోయింది ఓకే, లాస్లోకి వెళ్ళిపోయింది ఓకే, ఎటువైపు వెళ్ళినా కానీ మీరు ప్రాఫిట్లోకి వెళ్తున్నప్పుడు ఈ ఏటీఎంఐ ఇక్కడ బుక్ చేయాలా, ప్రాఫిట్ ఇక్కడ బుక్ చేయాలా, ఇక్కడ బుక్ చేయాలా తెలుసుకోవాలి. తర్వాత ఒకవేళ మీరు కాల్ తీసుకున్నాము నెగిటివ్లోకి వెళ్ళింది, ఏదైనా ట్రైల్ చేశారు, సో నెగిటివ్ కాగానే ఈ క్యాండిల్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలి. స్టాప్ లాస్ ఈజ్ ద గాడ్. ఈ మార్కెట్లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి, స్టాప్ లాస్ లేకుండా ఉండద్దు. సో మీ స్థాయి అది, మీ స్టామినా ఇక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా. సో ఈక్విటీకి అయితే అక్కర్లేదు, ఆప్షన్స్కి అయితే కాస్త స్టాప్ లాస్ ఉండాలి. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ మార్కెట్లో సీనియర్స్ అవుతారు. అంతేగాని 5 ఏళ్ళు చేసినా, 10 ఏళ్ళు చేసినా, 2 సంవత్సరాలు చేసినా నాకు ఆప్షన్స్ బై అంటే తెలుసు, ఆప్షన్స్ సెల్ అంటే తెలుసు, ఇక్కడ తెలుసుకోవటానికి ఏముండదు. యూట్యూబ్ కొడితే మీకు 100ల కొద్ది వీడియోస్ వస్తాయి వీటి మీద యూట్యూబ్లో. సో అది ఏవి కూడా ఉపయోగం ఉండవు. ఎప్పుడైతే నువ్వు ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటావో అది మాత్రమే నీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఆ విధంగా చేసినప్పుడు 6 మంత్స్ తర్వాత నీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. ఆ నాలెడ్జ్ తర్వాత నువ్వు ఆప్షన్లోకి సింగిల్ లాట్, ఒక్కొక్క లాట్ తోటి ఎంట్రీ అవుతావు. దాని తర్వాత నీ ప్రాఫిట్స్ అన్నది డైలీ నువ్వు అన్కౌంట్ ఎంత అన్నది అక్కడ కౌంటే ఉండదు. ఇప్పుడు కూడా మీకు ఏదన్నా వస్తూ ఉంటే ఆప్షన్లో దాన్ని ఒట్టిగా అబ్జర్వ్ చేయండి. ఓహో ఇక్కడ ఎంట్రీ వచ్చింది, ఇక్కడ ఎగ్జిట్ అయింది, సో ఎంత ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ ఒక డైరీ లాగా పెట్టుకొని అందులో రాసుకోండి. మీరు ఈ ఆప్షన్ని డైలీ మేము పంపే చూడటం వలన మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. సో 6 మంత్స్ ప్రాక్టీస్ చేశాక అప్పుడు ఆప్షన్లోకి ఎంట్రీ ఇవ్వాలి. సో ఫస్ట్ క్లాసెస్ వినండి, తెలిసినా కానీ ప్రతి లైన్ కూడా అందులో చాలా వాల్యుబుల్స్ ఉంటాయి. క్లాసెస్ వినండి, తర్వాత డైలీ ప్రాక్టీస్, డైలీ 1% సంపాదించాలి మనము మీ క్యాపిటల్ మీద. థర్డ్ పాయింట్ 6 మంత్స్ మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తాం. దాని తర్వాత ఇక మీరు అన్లిమిటెడ్ ప్రాఫిట్స్లోకి ఎంట్రీ అవుతారు. సో అన్లిమిటెడ్ ప్రాఫిట్స్లో కూడా ఏ విధంగా ఎంట్రీ అవ్వాలి, సో దానికి కూడా ఉదాహరణకి ఇక్కడ నేను రిలయన్స్ తీసుకున్నాను. సో రిలయన్స్ తీసుకుంటే నా కండిషన్స్ ఏంటి, ఇక్కడ సిపిఆర్ పైన ఉందా, ఉన్నది. ఈ సిపిఆర్ క్లాస్లో చెప్పా, సిపిఆర్ని ఏ విధంగా మీరు ఇంటర్ప్రిటేట్ చేయాలి. సిపిఆర్ పైన ఉంది, ఎస్ ఫస్ట్ నాకు పాజిటివ్. నెక్స్ట్ 8 EMI 20 EMI 2 సెకండ్ పాజిటివ్. థర్డ్ పాయింట్ కరెక్ట్గా చూడండి, ఇక్కడ ఎంఏసిడి సిగ్నల్ లైన్ క్రాస్ అయింది, థర్డ్ పాజిటివ్. హిస్టోగ్రామ్ గ్రీన్లో ఉంది, ఫోర్త్ పాజిటివ్. ఆర్ఎస్ఐ స్ట్రెంత్లోనే ఉంది, ఫిఫ్త్ పాజిటివ్.
ఈ 5 ఈక్వేషన్స్ కలిసినాయి. నేను ఈ 5 ఈక్వేషన్స్ నావేవైతే కలిసినాయో ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా అనుకుంటా. ఉదాహరణకి ఎంతండి ఇది? 8 రూపాయలు. నేను ఈ 80 EMI పైన ఉన్నంత వరకు కూడా ట్రయల్ చేస్తూ ఉంటానని మీకు చెప్తుంటా. 80 EMI పైన చూడండి ఎంత దూరం వెళ్ళిందో, 27 వరకు వెళ్ళటం జరిగింది. నిన్నటి చార్టే, నిన్నటిదంటే ఫ్రైడే రోజు వచ్చింది. ఈరోజు 9th కదా, 8th 7th మార్చ్ మీకు చూసుకోవచ్చు. ఇక్కడేం చార్ట్ మనం క్రియేట్ చేసేది ఏముండదు కదా. సో 8 నుంచి 27 అంటే 8 రూపీస్ దగ్గర మీరు క్యాపిటల్ ఎంత తీసుకున్నారో అది 3 times అయింది ఇక్కడ. 8 3s are 24. సో ఇట్లాంటి మూవ్స్ భవిష్యత్తులో మీరు క్యాచ్ చేయాలి అంటే ఫస్ట్ ప్రాక్టీస్ కావాలి. అంతేగాని డైరెక్ట్గా బంగారు బాతు కథలాగా సో మొత్తం ఈరోజే నేను మొత్తం సంపాదించేయాలి మొత్తం అని కాదు. చెయ్యండి, డైలీ ఒక్కొక్క గుడ్డు మనం సంపాదించాలి. కానీ ఒకే రోజు బాతుని కోసేసి లోపల గుడ్లన్నీ తీస్తే ఏమీ ఉండదు. సో ఇది బంగారు బాతు గుడ్డు లాంటి కథ మంది. సో అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళండి, మంచి రిటర్న్స్ చూస్తారు. సో ఇంకా డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి క్లాసెస్ వినండి. విన్న తర్వాత మాత్రమే డెసిషన్స్కి రండి. సో ఇప్పుడు ఎవరు ఆప్షన్స్కి వెళ్ళొద్దు, కానీ ఆప్షన్స్ మాత్రం డైలీ ఇచ్చేవి మీరు ఇట్లా చూస్తూ రండి. ఏదొచ్చింది, ఎంతవరకు అది వర్కౌట్ అయింది అని. దాని నాలెడ్జ్ అనేది మీకు మంచి ఈల్డ్ తెస్తుంది. సో ప్రతిదీ కూడా 12.40, ఇది 3, ఇది 1, 12.50 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెంట్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, కాల్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ జస్ట్ 1.2 ఉంది. సో 1250 అన్నది కాస్త రెసిస్టెన్స్గా ఉంది ఇక్కడ. తర్వాత 1260 రెసిస్టెన్స్. ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తుంది రిలయన్స్కి. సరే అండి, సో ఇది ఏ విధంగా మనం చేయాలి అన్నది చూస్తాం. సో మంచిగా చేయొచ్చు, కూల్గా ఉండండి, చక్కగా చేయండి, కంగారు పడద్దు, టెక్నికల్స్ని ఫాలో అవ్వండి. మంచి రిజల్ట్స్ అన్నది మీరే చూస్తారు. సో ఇక్కడ నేను కంక్లూడ్ చేస్తున్నాను. సో రిజిస్టర్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి కాల్ చేయండి. 9505201117 డీటెయిల్స్ తెలుసుకొని క్లాసెస్ వినొచ్చు. గుడ్ లక్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మీట్ అవుతాను.